యెరూషలేములోనికి ఆయన జయప్రవేశం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి ఆయన పుట్టుకే ఎలాంటిదంటే రాజుగా పుట్టాడు. ఆయన పుట్టడం ఎలా పుట్టాడండి? రాజుగా పుట్టాడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే యేసుక్రీస్తు వారు పుట్టిందే ఎలా పుట్టాడండి? రాజుగా పుట్టాడు. పిలాతు ముందు కూడా ఆయన అడిగాడు, నువ్వు రాజు అని అడిగినప్పుడు నీవన్నట్టే నేను రాజును, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నేను రాజునే, నేను రాజులకు రాజును, అయితే నా రాజ్యము లోక సంబంధమైనది కాదు అన్నాడు. అపోస్తులు కూడా యేసుక్రీస్తు వారు రాజు అని అపోస్తులు కూడా ప్రకటించారు. అంటే యేసుక్రీస్తు వారు రాజా అంటే యేసుక్రీస్తు వారు రాజు అన్న విషయము ఆ రోజు ఉన్న యూదులకు అర్థం కాలేదు. ఈ రోజున్న కొంతమంది క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తు వారు రాజు అని అర్థం కాలేదు. అర్థమైందమ్మా? మళ్ళీ చెబుతున్నాను, ఆ రోజున్న యూదులకు అర్థం కాలేదు. ఈ రోజున్న కొద్దిమంది క్రైస్తవులకు యేసుక్రీస్తు వారు రాజు అన్న విషయం కూడా అర్థం కాలేదు. నిజంగా యేసుక్రీస్తు వారు రాజా అంటే యేసుక్రీస్తు వారు ఆయన రాజు ఎలా రాజు అని మనం ఆలోచన చేయగలిగితే, అందుకే అండి ఆయన యెరూషలేములో ఒక గాడిద పిల్లనెక్కి ఆయన వస్తున్నప్పుడు దారి పొంట ఆ బట్టలు పరిచి ఆ మట్టలు పట్టుకొని ఓసన్నా జయం అనేది ఎందుకు జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు రాజు అని ఆనాడున్న ఆ సమాజము గుర్తించాలి అని, ఆయన రాజు అని తెలియజేయడానికి ఆ కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళు రాజు అని గుర్తించలేకపోయారు. పోనీ ఈ రోజున్న క్రైస్తవులకి ఏమైనా అర్థమైందా? మీరు ఆలోచించండి. ఇప్పటికీ యెరూషలేములో ఇదిగోనండి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. నేటికి అప్ టు నౌ టుడే ఇప్పటికీ మెస్సయ్య రాలేదు, మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. కానీ 2000 సంవత్సరాల క్రితమే మెస్సయ్య వచ్చాడు, ఆయన రాజుగా వచ్చాడు. కానీ ఆనాడున్న లోకము ఆయనను గుర్తించలేదు. నేను ఎందుకు కొంతమంది క్రైస్తవులు ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదని ఎందుకు అంటున్నాను అంటే, ఒక పాట పాడతారండి. ఏం పాట పాడతారు అంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారంటే దాని మీనింగ్ ఏంది మీరు చెప్పండి? అంటే రాలేదు ఆయన రాజుగా రాలేదండి, వచ్చాడు ఆయన. యేసు రాజుగా వచ్చాడు, భూలోకము తెలుసుకోలేక ఉందని పాడాలి. కానీ ఆయన రాజుగా వచ్చుచున్నాడు భూలోకం తెలుసుకుంటారు అని పాడుతున్నారంటే యేసు రాజుగా రాలేదని కొంతమంది ఒప్పుకుంటున్నారు. అలాగే మనం కూడా ఒక ప్రార్థన చేస్తాం, పరలోక ప్రార్థన చేస్తాం కదమ్మా. ఏమని చేస్తారు చెప్పండి మీరు? నీ రాజ్యము వచ్చునుగా అంటే వచ్చిందని నమ్ముతున్నారా, రాలేదని నమ్ముతున్నారా? యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఏమన్నాడు అంటే, నా రాజ్యము, దేవుని రాజ్యము మీ మధ్య ఉంది అన్నాడు. మరి ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలంటే కాస్త దాన్ని మనము సరి చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేయాలంటే అక్కడ నీ రాజ్యము విస్తరించునుగాక అని మనం ప్రార్థన చేయాలి. నీ రాజ్యము అంటే రాజ్యము వచ్చింది, ఆ రాజ్యము విస్తరించాలి అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి కొన్ని సందర్భాలు మీరు చూడగలిగితే దయచేసి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. యెరూషలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గరికి ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల
అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని త్రోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు జరిగెను. అది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితేనండి, యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల ఎక్కి వస్తాడు, ఆయన రాజుగా వస్తాడు, సాత్వికుడుగా వస్తాడు అని ఆల్రెడీ పాత నిబంధనలో రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాత నిబంధన నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన పాత నిబంధన నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ దానిని నెరవేర్చడానికి, ఫుల్ఫిల్ చేయడానికి నేను వచ్చాను అన్నాడు. మరి ఇది ఎవరు ప్రవచించారు అంటే, ఇదిగోనండి, చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త, మైనర్ ప్రాఫిట్ అయిన జకరయ్య గారు. జకరయ్య గ్రంథం 9వ అధ్యాయం, మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం అందరం కూడా. జకరయ్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 9:9 చదవమ్మ. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు అంటే, యేసుక్రీస్తు వారు ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. అప్పుడు మరలా ఏం జరిగింది అన్నప్పుడండి, దయచేసి మరలా అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనము నుండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనము నుండి, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారమును చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహమును అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరచిరి. ఇక యేసుక్రీస్తు వారు ఆ గాడిద పిల్ల మీద కూర్చుండి వస్తున్నప్పుడు ఆనాడున్న సమాజం, ఓహో, జకరయ్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన ప్రవచనము, ఇదిగో ఆయన ఎవరో కాదు, ఈయనే అని గుర్తించాలి. కానీ గుర్తించక తర్వాత 9వ వచనం కూడా మీరు చూడగలిగితే జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, మీరు చూడగలిగితే, ఇదిగోనండి, యేసుక్రీస్తు వారు ఆ విధమైనగా ఆయన, ఇదిగో దావీదు కుమారునికి జయము అని మట్టలు పట్టుకొని వీళ్ళందరూ కూడా కేకలు వేస్తుంటే, రాజుగా గుర్తించవలసింది పోయి ఏమంటున్నారు అంటే, ఈయన ఎవరో అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని రాజుగా వారు గుర్తించలేదు, మెస్సయ్యగా వారు గుర్తించలేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దయచేసి మరి ఏమనుకుంటున్నారో మీరు చూడగలిగితే 11వ వచనము మనం అందరం కూడా చదువుకుందాం. 11వ వచనం. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఈయన ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి అంటే ఏమనుకుంటున్నారు అంటే, రాజు అనుకోవటం లేదు, కానీ ఏమనుకుంటున్నారు అంటే ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు. కాబట్టి
యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఎలా వచ్చాడు అంటే రాజుగా వచ్చాడు. మరి ఆయన రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది అన్నప్పుడు పెంతకోస్తు దినమున 3000 మందితో రాజ్యం ప్రారంభమైంది. ఆ రాజ్యమే సంఘము. ఆ సంఘానికి ఉన్న చట్టం ఏంటంటే బైబులే సంఘానికి ఉన్న చట్టము. ఆ రాజ్యానికి రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు రాజు. ఆయన రాజు అయితే ఆ రాజ్యానికి చట్టం బైబుల్ అయితే ఆ రాజ్యం ఏదంటే సంఘమే దేవుని యొక్క రాజ్యము. యేసుక్రీస్తు వారు ఇదిగోనండి రాజని శిష్యులు కూడా ప్రారంభంలో నమ్మలేదు. ఆ మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుంచి మనము చదవగలిగితే 12వ బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతించబడును గాక అని కేకలు వేసిరి. తర్వాత 16వ వచనం మీరు చూడగలిగితే, ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడినని వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. అంటే ప్రారంభంలో యేసుక్రీస్తు వారు శిష్యులు కూడా యేసుక్రీస్తు వారు రాజు అని వాళ్ళకు అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడో అప్పుడు వారు యేసు రాజు అని గ్రహించారు. యేసుక్రీస్తు వారి గురించి ఆయన రాజు అని ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. కాబట్టి ఆనాడున్న యూదులు కానివ్వండి, ఇప్పటికీ యేసుక్రీస్తు వారు మెస్సైగా వచ్చాడని ఇప్పటికీ వాళ్ళు అంగీకరించటం లేదు. రాజ్యం రాలేదు అన్నట్టు యూదులు నమ్ముతున్నారు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడుతున్నారు, నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేస్తున్నారు. అంటే కొంతమంది క్రైస్తవులు కూడా ఆయన రాజుగా రాలేదని, ఆయన రాజ్యం రాలేదని నమ్ముతున్నారు. అంటే వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏముంది మీరు ఆలోచించండి. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం పెంతకోస్తు అను పండుగ దినమున యేసుక్రీస్తు వారి రాజ్యము 3000 మందితో ప్రారంభమైంది. ఈరోజు ఎక్కడుందంటే ఆయన రాజ్యం ప్రపంచవ్యాప్తముగా ఆయన రాజ్యము ప్రపంచ దేశాల్లో అంతటా విస్తరించింది. ప్రభువు రాజ్యము, దేవుని రాజ్యము, ఆ రాజ్యమే సంఘము. రైట్. ఇక